హాయ్ అండి. హాయ్ మేడం. సో ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అఘోరి న్యూసే బాగా వైరల్ అవుతుంది. అసలు ఒక అఘోరి అయ్యుండి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆవిడ్ని వశీకరణ చేసుకొని ఒక పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంతే కాదు కానీ కరెక్టే కాదనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత పెళ్లి చేసుకోవడం అట్లా తప్పు. అలా బూతులు తిట్టడం, బూతులు మాట్లాడటం అది తప్పు. అది సో అలా యాక్చువల్లీ చేయడం అఘోరీస్ అసలు పెళ్ళే చేసుకోరు, అలాంటిది ఆవిడ పెళ్లి చేసుకున్నారు. చేసుకోకూడదు అట్లా. మ్మ్. అయినా వాళ్ళకు ఇష్టం వచ్చిన తర్వాత తీసుకుంటారు వాళ్ళు. మరి ఆవిడ ఒక ఆడద అయ్యుండి అంటే ట్రాన్స్జెండర్ కదా, మరి ఏ విధంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు? అసలు ఏ రకంగా? వాళ్ళకి అసలు పెళ్ళి కాదు. చాలామంది చెప్తారంటే కానీ పెళ్ళి చేసుకోకూడదు మీరు అని చెప్తారు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినంత చేసుకుంటారు. ఇక బయట పైసలు దొరుకుతాయి, అది వస్తాయి ఇది వస్తాయి అనేది పైసలు సంపాదించుకుందాం. మరి ఒక పంతులు అయి ఉండి కూడా ఒక అఘోరికి ఒక అమ్మాయికి పెళ్లి చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కదా, రాంగ్ అది. అంతా చేసుకోకూడదు, అసలు చేసుకోకూడదు అది పెళ్ళి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మన సొసైటీ మీద ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది? సొసైటీ అంటే ఇక వాళ్ళు ఏం చెప్పలేరు. అంటే ఇలా వాళ్ళని చూసి చాలా మంది చూసి నేర్చుకుంటారు అంతే కదా. నేర్చుకుంటారు, అదే చేసుకోకూడదు అట్లా. ఆ. అది థ్యాంక్ యూ. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఇక మనం చెప్పాలా అలా చేయకూడదు. ఇక మీరు అట్లా ఉన్నారు కదా, మీరు అట్లా చేసుకోకూడదు కాబట్టి మేము చెప్పే సంవిధానం పెట్టుకోవాలని చెప్పాలి. హాయ్ బ్రో. హలో. సో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అఘోరి గురించి న్యూస్ వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక అఘోరి అయ్యుండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నా దృష్టిలో అయితే నేను అనుకుంటుంది ఏంటంటే తప్పు. ఎందుకంటే ఒక అఘోరీలాగా మారిపోవడం అంటే జీవితాన్ని దేవుడికి అంకితం చేయడం, ఇంకా అన్నిటినీ వదిలి అన్నిటినీ త్యాగాన్ని చేసి అఘోరీలాగా దైవభక్తిలో మారిపోవడం, మళ్ళీ ఆ దైవభక్తి నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ పెళ్ళి చేసుకోవడం అనేది, ఇలా చేయడం అనేది తప్పు. అంటే ఫేక్ అఘోరి అనుకుంటున్నారా? ఫేక్ ఇంకా రియల్ చెప్పేది అదైతే ముందే తెలుస్తుంది, ఫేక్ అండ్ రియల్ అనేది. కానీ ఇలా చేయడం అనేది అయితే తప్పు. ఇది పబ్లిక్లో వచ్చి ఇలా చేసి చూపించి ఒక స్టంట్ అంటారా? అంతే. మరి ఒక పూజారి అయ్యుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా తప్పే. పెళ్లి చేయడం ఎందుకంటే అఘోరి అనేది ఇప్పుడు ఒక అన్ని బంధుత్వాన్ని అన్నిటిని వదిలి దేవునికి అంకితం అయిపోవడమే. మళ్ళీ పెళ్ళి చేసుకోవడం అనేది ఇలాంటి ఆలోచనలు వస్తే అది మరి అవన్నీ వదిలేస్తే మళ్ళీ ఈ బంధానికి రావడం. సో ఆ వర్షిని ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ వర్షిని నిజంగానే ప్రేమించిందా లేకపోతే వశీకరణ జరిగిందా? ఈ విషయం అయితే అంతవరకు నేను చెప్పలేను, ఎందుకంటే అంత డెప్త్గా నేను వినలేదు. అందుకనుక ఇక చెప్పాలంటే ఒక రకంగా ఇదంతా జరుగుతుంది తప్పు. ఎందుకంటే పబ్లిక్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ ఉంది అఘోరి అంటే ఏమిటి, అది ఆ ఎగ్జాంపుల్ తీసేసి మళ్ళీ ఇది ఇలాంటి విషయాలు చేయడం అనేది పబ్లిక్ మైండ్ సెట్ మారిపోతుంది. అఘోరి అంటే ఒక పవిత్రమైన, అంటే వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలంటే వాళ్ళు దైవభక్తి, ఎస్పెషలీ శివుడికి భక్తురాలు, ఇంకా భక్తుల్లాగా మారుతారు. ఇంకా వాళ్ళు ఇలాంటి విషయాలు వచ్చి చేసి చూపించడం అనేది తప్పు అనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్ మేడం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా లేడీ అఘోరి గురించి వినిపిస్తుంది. ఒక అమ్మాయిని, వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్ట్ కాదు. అఘోరి వాళ్ళు పెళ్ళి చేసుకోరు. మరి అలాంటిది ఆమె తెలిసి బీటెక్ చదువుతుంది అనుకుంటా ఆ స్టూడెంట్, ఆమెని ట్రాప్ చేసిందో మరి ఏందో మరి తెలియదు. కానీ అసలు ఆమె అఘోరీలు కూడా అసలు సిటీలోకి కూడా ఎంటర్ గారు, వాళ్ళు ఏదో కాశ్మీర్లో అక్కడెక్కడో ఉంటారు. మరి నాకు తెలిసి అంతా ఫేక్ అనుకుంటున్నాను, ఆమె ఏదో ప్లాన్ తోటి ఉంది అనుకుంటున్నాను. అంటే పబ్లిక్ స్టంట్ అంటారా? నాకు తెలిసి అది ఆమె ఒక టీమ్ లాగా ఉంది, ఫార్మాట్ చేసారు కదా, మరి ఆమె ఏదో డబ్బులు తీసుకోవడానికో లేకపోతే వేరే ఫర్దర్గా. మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన పంతుల గురించి ఏమంటారు? అసలు ఒక పంతులు అయ్యి ఉండి ఒక అఘోరికి ఒక అమ్మాయికి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు అసలు. అఘోరీలు అంటేనే పెళ్లి చేసుకోరు, మరి అలాంటి వాళ్ళకి పెళ్లి ఎట్లా చేసినా మరి ఆ పంతులా మరి మనకు తెలియదు. అది మరి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయినట్టేనా? డెఫినెట్గా స్పాయిల్ అయినట్టే. అసలు ఆమె మళ్ళీ వేరే వాళ్ళు పెళ్లి కూడా చేసుకోరామని, ఆమెకు ఫ్యూచర్ కూడా ఉంటుంది నాకు తెలిసి. యాక్చువల్లీ బయట చూస్తుంటే అఘోరి అంటే ఆ మనుషులకి చాలా దూరంగా ఉంటారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సిగరెట్లు తాగడం, మందు తాగడం చూస్తున్నాం మనం. కానీ ఆమె అసలు అట్లా తాగొద్దు. అసలు ఆమె అఘోరి అంటే ఒక కంప్లీట్గా దేవుని భక్తితోటి ఉంటారు. మరి ఆమె అలాంటిది సిగరెట్లు తాగడం, మందు తాగడం, గలీజ్ మాటలు మాట్లాడడం అంతా చాలా తప్పుగా మాట్లాడుతుంది. అసలు ఆమె అఘోరి కాదు నాకు తెలిసినంతవరకు. అఘోరీలు మనం ఇంతవరకు చూడలేదు. మనం చూడాలంటే కాశ్మీర్
అది ఎక్కడికో పోయి చూడాలి మనం. సో మరి ఫేక్ అంటారా? అంటే ఫేక్ డెఫినెట్గా ఫేక్ బ్యాంక్ చేయాలి. కొన్ని రోజుల నుండి లేడీ అఘోరి గురించి అయితే వైరల్ అవుతుంది. ఆవిడ ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ అఘోరాలని అంటే పెళ్లి చూసుకోరని చెప్పారండి. నేను అడిగాను, నేను ఫ్రెండ్స్ మామూలుగా అది అలా అడిగితే అది అవ్వదురా, అలా పెళ్ళిళ్ళు అయితే చేసుకోరు, మరి అబద్ధం చెప్తున్నా కూడా అడిగారు. నేను వీడియో చూపించాను, అది కరెక్టా కాదని అడిగితే లేదు అలా చేసుకోరు అంటే కన్ఫర్మేషన్ కోసం ఇంకా 4-5 మెంబర్స్ని అడిగాను. అంటే నాకు తెలియదు మేడం, నేను మామూలుగా నేను ముస్లిం, నాకు తెలీదు, వాళ్ళు చెప్తున్నారు చేసుకోరు అని చెప్పారు. మరి ఏమంటారు, ఫేక్ అఘోరి అంటారా? అలా అనిపిస్తుంది మేడం. యాక్చువల్లీ అఘోరి అంటే దేవుడిలో నిమగ్నం అయిపోవాలి అండ్ చెడు మాట్లాడకూడదు. చూస్తుంటే బూతులే మాట్లాడుతున్నారు ఆవిడ. అండ్ సిగరెట్ తాగకూడదు అంటారు, మందు కొట్టద్దు అంటారు. బట్ అవన్నీ చేస్తున్నారు ఆవిడ. అది మామూలుగా అది భక్తులు అంటారు కదా మేడం. అది ఎప్పుడు చూసినా పూజ చేస్తూ ఉండటము, సైలెంట్గా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఒక లిమిట్లో మాట్లాడటం. వాళ్ళ ఫుడ్ కూడా మొత్తం వెజిటేరియన్ ఉంటుంది నాకు తెలిసి. నేను సినిమాల్లో చూశాను మేడం, నేను మామూలుగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు, మొత్తం వెజిటేరియన్ బ్రాహ్మిన్స్ అంటారు వాళ్ళని, మొత్తం వెజిటేరియన్గా ఉంటారు. కానీ అది ఇదంతా అవుతుంది, కానీ అది అర్థం కాలేదు నాకు కూడా. మరి అది ఫేకే అనిపిస్తుంది నాకు కూడా. మరి ఆ అమ్మాయిని పెళ్లి చేయడానికి ఒక పంతులు అయితే పెళ్లి చేశారు వాళ్ళిద్దరికి. మరి ఆ పంతులు కూడా అలా చేయడం కరెక్ట్? సూపర్ అండి, పెళ్లి చేయడం డబ్బులు ఇస్తే ఎవరన్నా వస్తారు కదా. ఓకే, అంటే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా. అంతే చేసుకోరు కదా పెళ్ళి మామూలుగా, అవును, అది అవ్వదు, అంతే అండి. దానివల్ల మరి లేడీ అఘోరిని బ్యాన్ చేయాలంటారా? చేయొచ్చు, తప్పలేదు, చేయొచ్చు. అండి, సో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అఘోరి పెళ్ళి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేవిధంగా వీడియో కూడా బయటకు వచ్చింది. వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మెయిన్ థింగ్ వచ్చి ఫులిష్నెస్. సెకండ్ థింగ్ వచ్చి పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పెంచకుండా ఛాన్స్ బయటికి పంపించడము. మెయిన్ పేరెంట్స్ ఇష్యూ ఇది. ఇంకోటి పబ్లిక్ ఇష్యూ ఒకటి. పబ్లిక్ మెయిన్ ఇట్లా అఘోరీలు నమ్మడము, మనుషులు నమ్మడము, ఏదో పైన జుట్టు కొట్టొచ్చి పైన లోపల అవన్నీ వేసుకొని భయపడిపోయి ఇవన్నీ చేయడం ఒకటి. థర్డ్ థింగ్ పెళ్లి చేయడం అనేది పెద్ద ఫూలిష్నెస్. చెప్పినా ఇంకొకసారి ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, చాలా రాంగ్ అది. పబ్లిక్కి మెయిన్ ఏం చెప్తా అంటే, ఏదైనా అట్లా కనిపించారు ఇంకో అఘోరీలు నా పేరు మీద ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ పిఎస్లో ఇన్ఫామ్ చేయండి, ఇట్లా వస్తారు మా ఇంట్లోకి వస్తారు అని చెప్పేసి ఇన్ఫామ్ చేయండి. సో అది బేసిక్. సో ఒక ఎడ్యుకేటెడ్ ఒక బీటెక్ స్టూడెంట్ అయ్యుండి వర్షిణి అనే అమ్మాయి ఇలా చేయడం, ఇలా అవ్వడం ఎలా? యాక్చువల్లీ మెయిన్ థింగ్ బీటెక్ అని కాదండి ఇక్కడ. బీటెక్ ఏంటంటే 18 years 19 yearsలో బీటెక్ చేయొచ్చు. నాలెడ్జ్ అనేది వేరే, చదువు అనేది వేరే. ఇప్పుడు మ్యాక్సిమం అందరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి 20 years 30 yearsలో కూడా బీటెక్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే నాలెడ్జ్ లేక. సో అది ఫీమేల్ అనే ఒక వర్షన్ ఏది ఉందో ఆ చిన్న పాప వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కంటిన్యూస్గా స్టడీస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ అయ్యొచ్చు. కానీ ఇక్కడ నాలెడ్జ్తో స్టడీస్తో ప్రాబ్లం కాదు. మెయిన్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్ లేక వర్షిని, లేదంటే పేరెంట్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని పేరెంట్స్ని కొట్టి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి ఏదో ఈ అఘోరి ఏదో ఉందో వాళ్ళ పేరెంట్స్ మీద సంథింగ్ ఏదో చేసి పిలుచుకెళ్ళింది బయటికి అని చెప్పి. సో అవన్నీ వాళ్ళు కొంచెం టేక్ కేర్ చేసింటే బాగుంటుండే. నేను సేమ్ అదే చెప్తా, పేరెంట్స్ని కొంచెం పిల్లల్ని మీ ఇంటి దగ్గర ఎవరైనా ఇట్లా వచ్చి ఎవరైనా బయటికి, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదా. సో నేనేమంటా అంటే బయటికి పంపించద్దండి పిల్లల్ని, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఇట్లా అఘోరీల్ని ఇట్లా వాళ్ళు ఏదైతే వేషాలు వేసుకొని వస్తున్నారో వాళ్ళు వస్తే కనిపిస్తే ఫస్ట్ మీరే కొట్టి బయటికి పంపించండి అని చెప్తాను. మరి వర్షిణి అనే అమ్మాయి నిజంగానే ప్రేమించిందా లేక వశీకరించారా ఏంటి అఘోరి? ఈ వశీకర్ ఏం లేదు, కానీ మెయిన్ థింగ్ అసలు అదే అంటున్నా కదా, కనిపించిన వాళ్ళ మీద ఈ అఘోరి అని చెప్పి బయటకు చూపించి ఆ వశీ అయితే ఏమి ఉండదు, నాకు తెలిసినట్టు అయితే ఏం లేదు. సో మేబీ ఆ పాప ఇష్యూ లేకపోతే అఘోరి బయటికి తీసుకెళ్ళిపోయి ఏమన్నా చేయడమో ఉండొచ్చు, కానీ సో అదే అంటాను నేను. మరి అఘోరి విషయానికి వస్తే అఘోరీస్ అంటే మనుషులకి దూరంగా ఉంటారు, ఎక్కడో దూరంగా ఉంటారు. అండ్ బూతులు మాట్లాడడం, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే ఈ లేడీ అఘోరికి మొత్తం హ్యాబిట్స్ ఉన్నాయి, మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అందుకే అంటున్నా, ఫస్ట్ అఘోరి కాదు మెయిన్. తను ఫస్ట్ హెజ్రా అన్నది, తర్వాత అఘోరి అన్నది, తర్వాత ఇవన్నీ కట్టుకొని వచ్చింది. మీరు ఎందుకు పబ్లిక్ ఇంత ఫుల్స్ అవుతారో అర్థమవుతలే. మెయిన్ థింగ్ వచ్చి ఇట్లా అఘోరీలు చూస్తేనే ఫస్ట్ తను, ఇప్పుడు ఎవరైనా పర్సన్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి తను మిస్టేక్ చేసిందనుకో తనకు పోయి 1-2-3 మాటలు చెప్పి కొట్టో ఏదో ఒకటి చేసి చేయాలి, పిఎస్లో సబ్మిట్ చేయాలి. మెయిన్ ఇక్కడ పిఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఇట్లా కానీ ఇప్పుడు తీసుకుంటారు సీరియస్ ఇష్యూ, కానీ ఎప్పుడో కనిపించినప్పుడు మెత్తగా చేసి పంపించేస్తే ఇవన్నీ జరిగేది కాదు, చాలా లేట్ అవుతున్నాయి ఇట్లా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎవరైనా కొత్త ఈ
వాళ్ళు వీళ్ళు పూజారులను తయారొస్తున్నారు అనుకో, ఫస్ట్ పిఎస్లో ఇన్ఫామ్ చేయండి, నియర్ బై పిఎస్కి వెళ్ళేసి ఇన్ఫామ్ చేసేసి వాళ్ళతో కొంచెం మాట్లాడండి. ఇట్లా ఎవరైనా కనిపిస్తే వెంటనే వెళ్ళిపోయి పూజ గీజ అని చెప్పి మీరు వేసిరనుకో ఫ్యామిలీలు ఖరాబ్ అవుతాయి అంతే. మరి వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన పూజారి విషయం ఏమంటారు? ఆడు పెద్ద వేస్ట్ కాడు. ఇక పూజారులు చిన్న చిన్న స్కూల్స్ వెళ్ళిపోయి పూజారులు అవుతారు. పూజారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మెయిన్ థింగ్ వచ్చి సో ఇట్లా ఎవరన్నా ఇట్లా అఘోరి అయినా కానీ నేను మెయిన్ థింగ్ అదే చెప్తాను. మెయిన్ హ్యూమన్ బీయింగ్స్ మనకు అన్నీ తెలిసి రైట్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నాయి, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, కొంచెం కామన్ సెన్స్ యూస్ పెట్టి ఇది ఎవరు మనిషే కదా, వీళ్ళకి ఏం అంత ఇది ఉండదు, కొంచెం చూసి అఘోరిని బ్యాన్ చేయాలంటారా? బ్యాన్ కాదు, ఫస్ట్ కొట్టి ధర్మేండి ఫస్ట్ ఇండియాలో నుంచి బయటికి.